जबरदस्त खतरनाक कॉमेडी शो। Good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, so mani Zabardast episode ni start cheyalante em cheyali mana Zabardast judges team ni invite cheyali. Please welcome Mano garu and Krishna Bhagwan garu. Hello viewers, welcome to Sarda Shukrvaram. All right, Sinkendu Kalasyam, let's welcome mana team leaders. Zindagini aado eedo inkokadavado aadistuntadu bro andulo neetone oka item song ni paadistuntadu bro zindagi దేనికండి ఇంత జోషు ఇంత హుషియారు? యాక్చువల్ గా పాడెక్కేటప్పుడు శంఖ ఊతారు, నేను ముందే ఊదుకుంటున్నాడు. చిన్న విషయం అడుగుతాను చెప్పండి. ఇక్కడ పోటీ అని పిలిస్తే హెవీగా డాన్స్ చేసుకుని వచ్చా. పోటీ అంటే సంబుజ్జిలతో ఉండాలి ఇలా కాదు. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి పోటీ మాతోనే మీకు తెలుసు. ఇన్నిసార్లు మర్చిపోతే మతి మరపు అంటారు సార్ దాన్ని. మీ పేరులో కెవ్వు ఉంది, స్కిట్ లో నవ్వు ఉంటే ఇంకా బాగుంటది. ఒక్కసారి వెనక్కి తిరగండి, మీ ఫేస్ కంటే ఈ ఫేసే బాగుంది. రాఘవ్ గారు, మీరు కొలై దగ్గర ఆడోళ్ళు కొట్టుకున్నట్టు ఉంటుంది చండాలంగా మీతో మాటలు. ఏంటి మీరు పొట్ట తగ్గడానికి ఈ మధ్య బ్రౌన్ రైస్ వాడుతున్నారంట కదా? అవును, బ్రౌన్ రైస్ వాడుతున్నా. బ్రెయిన్ కూడా వాడితే బాగుంటది అప్పుడప్పుడు. ఎందుకంటే పొట్ట గురించి ఎంత ఆలోచిస్తున్నప్పుడు డబ్బులు వచ్చే స్కిట్ గురించి ఎంత ఆలోచించాలండి? ఇదేదో రైటర్ స్కిట్ లో రాయమనండి సార్, ఎంట్రీకే ఎక్కువ పెడుతున్నారు. గమ్ము నుండి బడ్జెట్ మొత్తం రైటర్ కి ఎంట్రీ పంచులకి ఇచ్చేస్తున్నట్టున్నారు, చూసుకోండి కొంచెం. సార్ మీ పక్క వెళ్ళండి సార్. చెప్పండి, ఏంటి ఈ మధ్య మీరు అందరూ శ్రీలంక వెళ్ళారంట? అవునవును సార్. సనత్ జయసూర్య ఫోన్ చేసి చెప్పాడు. ఏమన్నారు సార్? గుడ్ మార్నింగ్ అన్నాడు. అంతే, నీ గురించి ఏం చెప్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు కొంపదీసి. సీరియస్ గా చెప్తున్నారు రాఘవ్ గారు. 10 ఏళ్లలో తెచ్చుకున్న పేరు మీరు 10 ఎపిసోడ్ నుంచి అడగొట్టుకుంటున్నారు. మీరు సీరియస్ గా చెప్తే మేము సిల్లీగా తీసుకుంటాం అంతే. ఏదో రోజు కొడతానేమో భయం వేస్తుంది. కొడతావా? ఏదో ఒక రోజు కొడతారంట మిమ్మల్ని. మమ్మల్ని కొట్టడం తర్వాత చూద్దాం, ముందు స్కిట్ కొట్టండి చూద్దాం. అయ్యో సరే రాఘవ్ గారు, నాకు చెప్పండి, మీరు తప్ప మిగతా వాళ్ళు మీ టీం నోరు పడిపోయా ఏంటి? వాళ్ళ ఆత్మలు నాలో ఉన్నాయి. ఇప్పుడు అందరం మా వాళ్ళు నలుగురు మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేరు, పడిపోతారు. వాళ్ళ స్కిట్లో ఉంటాయి. నన్ను తొక్కేసారు మీరు. మీకు ఒక విషయం సీరియస్ గా మాట్లాడుకుందాం. మీకేమన్నా సారీ, మీరు ఎంత సీరియస్ గా నాకు సిల్లిగా అనిపిస్తుంది, నేను మాట్లాడలేను అలాగా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎందుకంటే కళ్ళ మట్టి నీళ్లు పెట్టుకుని మాట్లాడతారేంటండి బాబు? కొద్దిగా కూల్ గా ఈ రోజు మా టార్గెట్ ఒకటే. లాస్ట్ టైం డ్రా అయ్యింది, ఇప్పుడు అట్లా మేము విత్ డ్రా చేసుకుందాం అనుకుంటున్నాం. అడిగితే నేను ఇస్తా 5,000 అప్పు. మరి ఇలాగా సతాయించి మీరు మరి 3,000కి ఈవెంట్లు చేసుకుని తెచ్చి ఎన్ని రోజులు ఇస్తారు చెప్పండి? కుదరదు అలాంటివన్నీ. మాకు మీరు సరిపెట్టలేరు అట్లని. చాలా ఈవెంట్లు చేయాలి మాకు ఇవ్వాలంటే. మీరు
దయచేసి ఇక మీద స్టార్టింగ్ లో మేము ఎవరో మాట్లాడదలుచుకోలేదు. మాకు మాట్లాడడం ఇష్టం లేదు మీతోటి, తప్పక ఏదో మాట్లాడుతున్నావు. నోటితో నువ్వు మాట్లాడుతున్నావు, నేను అడిగాను ఏమన్నా? చెప్పండి, స్టార్ట్ చేయండి ముందు. ఆయన అరుస్తున్నారు ఇక్కడ. ఇంటికి వెళ్తే మావిడ తిడుతుందండి, ఎందుకు తిట్టించుకుంటే రాకూడదు, సిగ్గులేదని. 57 మార్కులు తెచ్చుకున్న వాళ్ళ మీద అరుస్తారా వీళ్ళు? ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఓకే సరే కామ్ డౌన్. లాస్ట్ టైం డ్రా అయ్యింది, ఆ డ్రా అప్పుడు మా టీం మీద అరుస్తారేంటి? అటు అరవండి మీరు. ఒకటి గుర్తుంచుకోండి, ఏదో ఒక రోజు 66 వచ్చేది అనుకో, ఆ ఒక్క పాయింట్ నా చేతిలో ఉంటది. అప్పుడు ఫ్రెండ్స్ అయిపోతాం. సరే, ఇది లాస్ట్ టైం డ్రా అయినా 30,000 నా చేతిలో ఉంది. దీని మీద ఇంకా ఏమైనా పందం పెంచుతారా, ఇలానే కంటిన్యూ అవుతారా? ఒక 5,000 పెంచుతున్నాం. 5,000 సరదా శుక్రవారం వైపు నుంచి 5,000 సరిపోదా? శనివారం మేము 5,000. 5,000 అంటే ఈసారి టోటల్ పందెం అమౌంట్ వచ్చి 40,000. అయితే ఈ వారం పందెం అమౌంట్ వచ్చి 40,000 రూపీస్. అంతేనా? అంతే. కొంచెం లేదండి, మాటలు విని ఈసారి ఏదో మీరు అడిగారు కదా, సరదా శుక్రవారం నుంచి 5,000, సారో శనివారం నుంచి 5,000 వేస్తున్నాం. శనివారం సారో అర్థం కాలేదా? సరిపోదా శనివారం అంటే మీరు ఎప్పుడు అట్లానే. సారీ అండి, పాపం చింత చెట్టు కింద బ్యాచ్ కి అర్థం కాలేదు, ఏమనుకోకండి. అర్థం కాదు మాకు కాదు, రష్మి గారికి. నాకు అర్థమైంది. సారో అంటే సాడ్ శనివారం అన్నమాట. ఎందుకులండి పేర్లేదు, ఇంకా సంపకండి దాటిని. రాఘవ్ గారు గెలిచిన తర్వాత తెలుస్తుంది సార్ శుక్రవారం సార్ శనివారం, అప్పుడు మాట్లాడుకుందాం. అంతే, ఓకేనా? ఈ రోజు కొద్దిగా కొత్త రక్తం కూడా వచ్చింది కాబట్టి కొద్దిగా ఇంకా హుషారు పెట్టించాలి మనం. ఓన్లీ సౌండ్ అయినా ఏదైనా రౌండ్ ఉందా అని చూద్దాం. మనో గారు కోరినట్టు రౌండ్ స్టార్ట్ చేద్దాము. సో సరదా శుక్రవారం సరిపోదా శనివారం? రెడీ? ఆల్రైట్, అయితే లెట్స్ బిగిన్ విత్ సరదా శుక్రవారం.